నమస్తే ప్రసాద్ అన్న. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఆంధ్ర ఎలక్షన్స్ తర్వాత వాసంశెట్టి సుభాష్ గారిని చేసినాను మంత్రి గారు, కానీ కడప జిల్లాలో ఎవరిని చేయలేదు. 1.5 year ఎగ్జాక్ట్లీ 1 yearలో కడప ప్రాంతానికి చెందిన ప్రసాద్ అన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. రోహిత్ గారి దృష్టిలో నేను వచ్చిన దానికి సంతోషంగా ఉంది అండ్ హ్యాపీ అన్న. అంటే మేము దాదాపు 2 నెలల నుంచి మిమ్మల్ని నేను అంటే నాన్నగారు చనిపోక ముందు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను, వద్దులే వద్దులే అనుకుంటున్నారు. మనసులో ఉన్న బాధని మాత్రం మీరు మనసులో పెట్టుకున్నారు. నేనేమో వద్దన్నా, మనసులో ఉంటే మనసులోనే ఉండిపోతుందన్నా, బయట పెడదామన్నా అంటే కూడా మీరు లేలే అనుకుంటా సున్నితంగా తిరస్కరించుకుంటూ వచ్చాను. బట్ ఫైనల్గా నాన్నగారు చనిపోయి దాదాపు 1 month అవుతుంది, 1 month అప్రాక్సిమేట్లీ అవుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలన్నా, బికాస్ ఈ 1 monthలో చాలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంది. సో కాబట్టి మీరు ఇవ్వాలన్నారు. సో నా మాట మన్నించి ఇమ్మీడియట్గా మీరు ఇవ్వడం అనేది చాలా సంతోషం అన్న. ఐఎమ్ హ్యాపీ అన్న. గైస్, కడప అంటే చాలా ఫ్యామిలీస్ గుర్తుకొస్తారు, కానీ బ్రాండింగ్ అవసరం లేని ఫ్యామిలీ సుగవాసి ఫ్యామిలీ. మళ్ళీ చెప్తున్నాను, బ్రాండింగ్ అవసరం లేని ఫ్యామిలీ సుగవాసి. వీళ్ళు సోషల్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి దూరంగా ఉంటారు, బట్ ప్రజలకి ఎప్పుడూ దగ్గరుంటారు. వీళ్ళు ప్రజల మనిషి. నేను చాలా సందర్భంలో కడప అంటే కొన్ని పేర్లు చెప్పాను, ఇంటి పేర్లతో సహా చెప్పాను, కొన్ని బ్రాండ్ పేర్లు చెప్పాను. బట్ బ్రాండింగ్ అవసరం లేని ఫ్యామిలీ సుగవాసి ఫ్యామిలీ. అలాంటి గొప్ప ఫ్యామిలీ నుంచి ప్రసాద్ అన్నని, ఒక చిన్న కుమారుడైన ప్రసాద్ అన్నని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సార్ వన్స్ అగైన్ ఐఎమ్ హ్యాపీ సార్, హానెస్ట్లీ. సార్ మీరు ఎందుకు సార్ సుగవాసి ఫ్యామిలీ అనేది ఎందుకు ఈ సోషల్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియా? బికాస్ మీకు చరిత్ర అంటే ఓటమి ఎరగని నాయకుడు అనుకోవచ్చు. బికాస్ 2009లో ఒకసారి అనుకుంటే సార్ మీ నాన్నగారు ఓడిపోయింది. దాదాపు 12 ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఎక్కువ జరిగాయి రాయచోట్లో. దాదాపు 3 బై ఎలక్షన్స్లో ఆపోజిట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఎక్కువ. 89 నుంచి 99 వరకు ఓడిపోయారు, 78లో వచ్చారు. ఒక 10 yearsలో జరిగిన ఎలక్షన్స్లో ఓడిపోయారు. మిగతా 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలవు. టీడీపీకి అంచుకోట అది ఒక సుగవాసి ఫ్యామిలీ, పాల్గొండ రాయుడు గారు మాత్రమే అది బ్రాండింగ్ క్రియేట్ చేసినారు. ఎక్కువ శాతం వైసీపీ, కాంగ్రెస్ గెలవడం జరిగింది. బట్ ప్రాబబ్లీ అది మీకు అంచుకోటగా మారడానికి కారణం మీరే సార్. బికాస్ నేను చెప్తున్నా, రాయచోటి అంటే అది మీ ఫ్యామిలీకి ఒక అడ్డ. అది సార్ దాదాపు 4 దశాబ్దాల రాజకీయం. 78లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఫస్ట్ టైము. స్మాల్ మార్జిన్తో 2500 2800 ఓట్లతో గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నాన్నకు టికెట్ ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా అక్కడ ప్రజలు, అక్కడ నాయకులు అందరూ ఏకపక్షంగా ఖచ్చితంగా పోటీ చేయాలి అంటే నాన్న ఒప్పుకొని పోటీ చేశారు. దాదాపు 16,000 ఓట్లతో ఇండిపెండెంట్గా గెలిచారు ఎన్టీఆర్ గారి సునామీలో. తర్వాత తెలుగుదేశం పార్టీ నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్లో అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు నాయన బాగా క్లోజ్ అంటే బాగా మంచి సాన్నిహిత్యం ఉన్నింది. నాన్న వాళ్ళ దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే నాదెండ్ల భాస్కర్ రెడ్డి రావు ఇష్యూ జరిగిందో అప్పుడు నాన్న ఎన్టీఆర్ తరపున చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళ సహకారంతో వాళ్ళు పిలుపుని అందుకొని నాన్న తెలుగుదేశం పార్టీలో ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉంటాయి, దాంట్లో మీ కుటుంబం. అవును. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు కూడా కమ్యూనిటీలో ఉండే లీడర్లు అయితే ఏమి, రాష్ట్ర స్థాయిలో ఉండే వాళ్ళ నాయకులు అయితే ఏమి, పాల్గొండ రాయుడు గారిని పార్టీలోకి రమ్మని చాలా ప్రెజర్ చేశారు, సున్నితంగా తిరస్కరించారు. ఎందుకు సార్? ఎందుకు ఇప్పుడు మీ కమ్యూనిటీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు బలిజ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీఆర్ గారి పార్టీ కులం వేరు, మీ కాస్ట్ వేరు. ఎందుకు మీరు కాస్ట్ బేస్డ్ రాజకీయాలకు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? వాస్తవంగా రాజకీయాల్లో క్యాస్ట్ చూసినామంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కులాన్ని చూడనే కూడదు రాజకీయంలో. ప్రజలకు అందరికీ సేవ చేసే గుణం ఉంటే తప్ప రాజకీయాల్లో కులం చూసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ, అరుదు. అందరినీ కలుపుకొని ప్రజలంతా నా వాళ్ళు అనుకునే నాయకులే ఇట్లా పాల్గొండ రాయుడు గారి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప మన క్యాస్ట్ వాళ్ళు పార్టీ పెట్టారు వెళ్ళాలి,
నేను అందరికీ కులాభిమానం ఉంటుంది, నేను కాదని చెప్పను. కానీ మనకు చెయ్యి అందించిన పార్టీ, మనల్ని గౌరవించిన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాల్గొండాడు గారు చేరిండొచ్చు. కానీ తరువాత రాజశేఖర రెడ్డి గారికి పులివెందుల రాయచోటి 2 కండ్లు అని రాష్ట్రం అంతా అనుకుంటూ ఉంటారు మామూలుగా. పక్క పక్కనే కాబట్టి ఎప్పుడు ఎక్కువ పులివెందుల తర్వాత రాజశేఖర రెడ్డి గారి రాజకీయంగా అభిమానులు ఉండేది, ఓటు శాతం ఉండేది కూడా రాయచోట్ల వాళ్ళకి ఎక్కువ. అలాంటి నియోజకవర్గంలో పాలకొండాయుడు గారు ఫైట్ చేసేదానికి, పాలకొండాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడేదానికి పార్టీ కృషి చేసింది, పార్టీ సపోర్ట్ చేసింది. మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా పార్టీ కూడా ఆ విధంగానే మాకు పుష్ చేసింది. అప్పుడు నిలబడింది కాబట్టి పార్టీ మాకు అవకాశం రాలేదు. మమ్మల్ని ఎవరు పార్టీని పాలకొండాయుడు గారిని వేరుగా చూసే ఆలోచన కూడా లేదు ఎవరికి. ఆ నిజాయితీ ఈరోజు. ఓకే సార్, లెట్ స్పీక్ అబౌట్ వెరీ కుల్లా. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఇప్పుడు మీరు చాలా గొప్పగా చెప్పినారు, పార్టీ మమ్మల్ని ప్రేమించే విధానం, పార్టీకి మీరు ఎంత లాయల్గా ఉన్నారో మీరు చెప్పినారు. సుమారు 4 దశాబ్దాలుగా మీరు టీడీపీని అంటు పెట్టుకొని ఉన్నారు. టీడీపీని కష్టకాలం ఉన్న ఆ పార్టీలో కూడా ఇప్పుడు మారడం లేదు. ఎన్ని ఆఫర్లు వచ్చినా, సాక్షాత్తు రాజశేఖర్ గారు మీ నాన్నగారికి ఎంత సన్నిహితుడు ఉన్నా కూడా పార్టీ మారడం లేదు. నమ్ముకున్న పార్టీలో ఉన్నారు, అదే నమ్ముకున్న పార్టీలో చనిపోయినారు. మీ నాన్నగారు కండువా అదే టీడీపీ వేసుకుని చనిపోయారు. ఇలాంటి పార్టీ ఎందుకు పొమ్మనకుండా మిమ్మల్ని, మీ బ్రదర్స్ని, రాజకీయ వారసులైన సుబ్రహ్మణ్యం గారు కానీ ప్రసాద్ బాబు గారిని ఎందుకు పొమ్మనకుండా పొగబెడుతున్నారు? సార్, లెట్ స్పీక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్, వాట్ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇయర్. ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో మీరు కవర్ చేయాలి, ఏదో మేనేజ్ చేయాలని కాదు. ఎందుకంటే రాయచోటి ప్రజలు చూడు కాదు సార్, కడప జిల్లా ప్రజలు మొత్తం చూడాలి. నేను ఇంతకు ముందు అలా కవర్ చేసిన సందర్భాలు ఉన్నాయేమో, ప్రెసెంట్ అయితే నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. సార్, ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఈ రోజు మనం ఇంటర్వ్యూ పెట్టుకున్నాము. నిన్న మీ అన్నగారు అసలు నిజంగా తల్లి లాంటి ఒక పార్టీని విడిచిపెట్టడం అనేది ఆయన మనసు కూడా చాలా ఒప్పుకోలేదు అనుకుంటా. ఆ మనిషి నిన్ను అలాంటి పార్టీని వదిలేయడం అనేది ఆయన బాధ చూశాను, నేను మొహంలో బాధను చూశాను. అలాంటి పార్టీ తెలుగున్నాడు. మిమ్మల్ని అయితే నేను ఎన్నో ఇబ్బందులు, అంటే ప్రసాద్ అన్న కాబట్టి ఈ పార్టీలో ఉన్నారు, అదే వేరే వాళ్ళు అయితే ఈ పార్టీకి ఎప్పుడు వెళ్ళలేదు. బికాస్ కష్టకాలంలో ఉన్న పార్టీని మీకు ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు కూడా మీరు వెళ్ళలేదు, పార్టీ మారలేదు. మీ అన్నగారు వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదు. కానీ మిమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టేది ఎవరు? జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్స్. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే పార్టీలో అందరూ కలిసి పనిచేస్తే పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఆ ఉద్దేశం లేదు ఎవరికి. సొంతంగా మేము నియోజకవర్గంలో నిలబడాలి, మేము ఒక్కరిమే ఉండాలి, రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎవరిని అందుబాటు లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో బైఫర్కేషన్లు జరిగితే టికెట్లు మాకే రావాలి, మా కుటుంబాలకే రావాలి అనే దురుద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సార్, మీరు ఒక జిల్లా నాయకులు, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు. ఇప్పుడు కొత్త పేర్లు లేదు, మీకు అర్థమైంది. రైట్ ఫ్రమ్ కడప నుంచి రాయచోటి మీ నియోజకవర్గ కొత్త ఫేసెస్, కొత్త యంగ్ తరం ఉన్న పీపుల్, నెక్స్ట్ జనరేషన్ పీపుల్ అయినారు, ఒక పొద్దుటూరు తప్ప. మీరు జిల్లా స్థాయి నేతలు, నాకు తెలిసి ఈక్వల్ గా, నాకు తెలిసి ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో మీరే ఇప్పుడు సీనియారిటీ లెవెల్ చూసుకుంటే మీ ఫ్యామిలీ ఉన్నారు, రైట్? ఆదినారాయణ రెడ్డి గారు చూసుకుని పక్కన పెడితే, వాళ్ళంతా కంపేర్ చేసుకుంటే మీరే జిల్లా స్థాయి నేతలు, మీరే రాష్ట్ర స్థాయి నేతలు. మీరు ఇప్పుడున్న ఈ జిల్లా నాయకులు ఎందుకు ఇబ్బంది పెడతారు సార్? ఎందుకు ఇబ్బంది పెడతారు అంటే, రాయచోటిలో 2009లో లక్కిరెడ్డిపల్లె వచ్చి కలిసింది. కలిసినప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడు కూడా రాయచోటి ఒక్కటి ఉన్నప్పుడు ఎప్పుడు పాలకొండాయుడు కుటుంబాన్ని తప్ప వేరే వాళ్ళని చూసేవాళ్ళు కాదు, వేరే అవసరం పడేది కాదు. ఎందుకంటే పాలకొండాయుడు గారు అంత స్ట్రాంగ్ గా పోరాడుతూ ఉన్నారు, దేన్నైనా ఎదిరించి నిలబడతా ఉన్నారు, కార్యకర్తల కోసం కానీ ప్రజల కోసం కానీ. అలాంటి సిచ్యువేషన్లో ఈ రెండు కలిసేసరికి 2 కుటుంబాలను పరిగణలోకి తీసుకోవాల్సిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు రమేష్ రెడ్డి వాసు వారి ఫ్యామిలీ మీద, రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ మీద కొద్దిగా వాళ్ళకి టికెట్ ఇచ్చారు 2 సార్లు, 2014, 19లో. రమేష్ రెడ్డి గారుకి అక్కడ కుదరకపోవడం, 2 సార్లు వైసీపీ ప్రభంజనంలో రమేష్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. అందరం కృషి చేశాం అప్పుడు కూడా. ఇప్పుడు రామ్ ప్రసాద్కి ఎలా, రెడ్డికి ఎలా అయితే పనిచేశాను. అంటే
మీ సీటు కదా మరి, రమేష్ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గెలిస్తే మళ్ళీ ఆయన ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పేసి మీకు లోపల కొద్దిగా నిధి లేకుండానా? మాకు రాలేదనే బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అల్టిమేట్ పార్టీ చెప్పిన మాట దాటకూడదు అనే మనస్తత్వం ఉండే మాకు, ఆ రోజు రమేష్ రెడ్డి గారికి 2014లో చేశాను, 19లో కూడా 14 అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి, రమేష్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి, అదే వ్యక్తికి ఇంత సీనియారిటీ మీ నాన్నగారు ఉన్నప్పుడు మిమ్మల్ని కాదని రమేష్ రెడ్డి గారికి ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? 2009లో నాన్న రమేష్ రెడ్డి గారు ఎంపీగా, నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2009లోనే కలిపారు. కలిపిన తర్వాత నాన్న ఓడిపోయారు, రమేష్ రెడ్డి గారు ఎంపీగా ఓడిపోయారు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి 2012లో జగన్ జైలుకు పోయేప్పుడు రిజైన్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం మనకు 2012లో పార్టీ టికెట్ ఇచ్చింది. అన్న నాకు ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటా, అప్పుడు సుమారు 16 సీట్లు 17 సీట్లు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయితే, టీడీపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి, తక్కువ ఓట్లు. కానీ ఒక ఓన్లీ రాయచోట్ల మాత్రం కంపేర్ చేస్తే హైయెస్ట్, అంటే ఈక్వల్గా వచ్చింది. టఫ్గా కాదు, దాదాపు 16 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 3 నియోజకవర్గాల డిపాజిట్ వచ్చింది, మిగతా 13 నియోజకవర్గాల్లో రాలేదు. ఆ 3 నియోజకవర్గాల్లో రాయచోటి నియోజకవర్గం టాప్. ప్రజలు ఎప్పుడు బీసీలు కానీ పేదలు కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు. ఆ సిచ్యుయేషన్లో జగన్ జైలుకు పోవడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడం, విజయమ్మ షర్మిల గారు రాయచోట్లోనే మొదటి మీటింగ్ పెట్టడం, మీటింగ్కు దాదాపు 60,000 నుంచి 70,000 మంది ప్రజలు రావడము, ఇవన్నీ వాళ్ళకు ఒక పెద్దగా సపోర్ట్ చేశాయి. కానీ ప్రజలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మా కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఓటింగ్ చేశారు, అయితే ఆ గ్యాప్ ఓటింగ్ శాతం ఎక్కువగా రావడం వల్ల అన్న కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు, కొంచెం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉంటే 2024లో నేను 2012 నుంచి కంటిన్యూగా పార్టీ కోసం పనిచేశాను. 2013-14లో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు రాయచోట్లో నేను ఇన్ఛార్జ్గా నా ఆధ్వర్యంలో జరిగాయి. దాదాపు 16 సీట్లు 17 సీట్లు గెలిచాము. టైలో వెళ్ళిపోయింది, చైర్మన్ రాలేదు. తర్వాత ఎందుకో చంద్రబాబు నాయుడు గారు 2014లో రమేష్ రెడ్డి గారు పోటీ చేస్తారు, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారు. రమేష్ రెడ్డి గారు టికెట్ రావడంలో వాసాన పాత్ర ఉందంటారా? శ్రీనివాస్ రెడ్డి గారు 100% ఉంటుంది కదా. మిమ్మల్ని అంటే నాకు డౌట్ అన్న, ఇంత సీనియారిటీ పర్సన్ పాల్గొండ రాయుడు గారు కాదని, వాళ్ళ వారసుడిగా మీరు కాదని వాసన్నకి ఇవ్వడం, వాసన్న చెప్పిన మాట ఎందుకు వినాల్సి వచ్చింది? అది పార్టీ వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. మీకేం కమిట్మెంట్ ఇచ్చినారన్న? నాకు గవర్నమెంట్ వస్తే నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మేలు చేస్తామంటే, కార్పొరేషన్ కానీ ప్రజలకు సేవ చేసి. మీరు కార్పొరేషన్ మనుషులన్నా మీరు? వాళ్ళు చెప్పారు ఆ రోజు, నాకు ఆ రోజు కార్పొరేషన్ ఏమి ఇవ్వలేదు. అదే చెప్తున్నా, ఆ రోజు నుంచి మీ పతనం స్టార్ట్ అయింది, డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, రైట్? 2014 ఎప్పుడైతే సపరేట్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత పతనం స్టార్ట్ అయింది అంటే నేను ఒప్పుకోవడం అంటే, నన్ను ఎప్పుడు మా ఫ్యామిలీ అంటే తొక్కడం అన్నట్టు ప్రజలు అభిమానిస్తున్నారు, ప్రజల్లో మా స్థానం చెక్కు చెదరలేదు. పార్టీ వాళ్ళ మనసుల్లో మా స్థానం కొద్దిగా తగ్గింది. ఎక్కడ చెడి ఉండొచ్చు అన్న నాన్నగారికి పార్టీకి? అంటే పోల్చుకోవడం. ఇప్పుడు కూడా చాలా మంది అంటూ ఉంటారు, పాల్గొండాడు మాదిరిగా రాజకీయాలు చేయలేరు. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? నీ మాదిరిగా ఇంకొకరు చేయలేరు కదా. లేరన్న, ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకు, ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. అల్టిమేట్ గా మా వెనకాల నిలబడిన వ్యక్తి మమ్మల్ని ప్రోత్సహించే తీరుతో మేము ముందరికి పోగలుగుతాం. ఆ ప్రోత్సాహం తక్కువైనప్పుడు మేము వెనకబడినట్లు జనాలకు కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే 14లో రాయచోటి టికెట్ మారిందో అప్పుడు కొద్దిగా జనాలు చూపు మారింది. చూపు అంటే అరే అధిష్టానం వీళ్ళని గుర్తించలేకపోతుంది అనేది ఒకటి వచ్చింది. ఆటోమేటిక్ గా చూసే వాళ్ళకి అలా కనబడచ్చు, కానీ ఎప్పుడు ప్రజల మటుకు మమ్మల్ని గుండెల్లోనే పెట్టుకొని ఉన్నారు. దానిలో ఏం అనుమానం అన్నసి. పెద్ద స్ట్రేచర్ గల వ్యక్తి మీ ఫాదర్. రాజకీయ వారసులుగా మీరిద్దరు, సుబ్రహ్మణ్యం గారు కానీ ప్రసాద్ బాబు గారు కానీ, ఎందుకు ఇంకా స్టిల్ సస్టైనబిలిటీ స్టేజ్లోనే ఉన్నారు? ఇంకా అంటే ఇప్పుడు కడపలో ఒక వారసత్వ రాజకీయాలు వస్తుంటుంది. మీ కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారే మీ ముఖ్యమంత్రి హోదాలో అయిపోయినారు.
వాసన్న వాళ్ళ వైఫ్ నిలబెట్టి మాధవి అక్కని ఎమ్మెల్యేని చేసేసుకున్నారు. అండ్ అట్లా లెగసీ స్టార్ట్ అయిపోయింది. కార్పొరేటర్ ఉన్న వ్యక్తులు కూడా పొద్దుటూరు ఎమ్మెల్యేలు అయినారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కూడా అయిపోయినారు. అంటే మీకు ఇక్కడ అనిపిస్తలేదన్న అరే ఇంత స్టేచర్ మా నాన్న పేరు పైసా పలుకుబడి నేము బ్రాండ్ ఇన్ని కూడా టికెట్ సాధించుకోలేకపోతున్నాం అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. అంటే మనము మంచి టైం చూసి ఎంటర్ అయ్యేది ఒక రకం. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పోటీ చేసి పార్టీకి వెనుదన్నుగా మేము నిలబడ్డాం. 2012లో 16 అసెంబ్లీ ఎలక్షన్ బై ఎలక్షన్స్ జరిగాయి కదా, జగన్ గారు లోపలికి పోయినప్పుడు 2012లో జిల్లాలో గాని రాయలసీమలో గాని ఎక్కడ ఎవరు ఏ ప్రోగ్రాం పెట్టలేదు. రైతు పోరుబాట రాయచోట్ల పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రోగ్రాంలోనే సుబ్రహ్మణ్యం గారిని బై ఎలక్షన్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మేము వచ్చిన టైం కరెక్ట్ టైం కాదు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్లో లేనప్పుడు మీరున్నారు, మేము పోటీ చేశాం. 2012లో జగన్ జైలుకు పోయినప్పుడు విపరీతమైన సానుభూతి ప్రజల్లో రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద ఉన్నప్పుడు మేము ఎంటర్ అయ్యాం. గోల్డెన్ స్పూన్ మాదిరిగా 2024లో చాలా మంది ఎంటర్ అయ్యారు. దాదాపు 88 మంది కొత్త ఎమ్మెల్యేలు, యువకులు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మేము కూడా రాజంపేటలో గెలవాల్సిందే. ఎందుకో అక్కడ నమ్మక ద్రోహం పనిచేసి నేను అది చెప్తా అన్న. మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు మీకు, అదే మీకు మైనస్ అన్న? 100% మైనసా? మీ ఫాదర్ గారు అన్నారు అన్న. అండ్ మోర్ ఎవర్ అన్న, ఈ మాట మీరు అంటున్న తప్పు అనుకోవద్దు. యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్ అన్న. బికాస్ పొలిటీషియన్ అనే వ్యక్తిత్వం మీలో కనబడట్లేదన్న. ఐఎమ్ హానెస్ట్లీ స్పీకింగ్, యు ఆర్ నాట్ లైక్ ఏ పొలిటీషియన్ అన్న. ఎందుకని అడగండి అన్న, అడగండి. నేను ఎందుకని అడగండి, చెప్పండి, చెప్తాను. మీకు ఆన్సర్ ఉందా మీ దగ్గర? అది నా దగ్గర ఉంది. ఎందుకు అంటున్నాను చెప్పండి. రోహిత్ ఎందుకు అడిగిండు అరే నన్ను పట్టుకొని పొలిటీషియన్ అంటాడు, నేను ఇంత పెద్ద కడుపులో పుట్టినాను, నేను రాజకీయాలు చేసినాను, చూసినాను, చేపించాను అని చెప్పేసి అంటారు కదా. ఎందుకు రోహిత్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్? సుగవాసి ప్రసాద్ బాబు ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. 2014లో ప్రసాద్ బాబుకు టికెట్ రానప్పుడు తిరగబడి ఉంటే మీరు పొలిటీషియన్ అని. 2019లో టికెట్ రానప్పుడు తిరగబడి ఉంటే మీరు పొలిటీషియన్ అని. నేను పార్టీ కట్టుబడి ఉన్నాను, పార్టీ ఇచ్చిన ఆదేశాలను చేసినాను కాబట్టే మీకు పొలిటీషియన్ కాదు అని. మీ దృష్టిలో పొలిటీషియన్ అంటే తిరగబడేవాడు పొలిటీషియన్, లాబింగ్ చేసేవాడు పొలిటీషియన్. నా దృష్టిలో నాకు వచ్చిన అవకాశాన్ని తీసుకొని ప్రజలకు సేవ చేయాలనేది నా తపన. తెలుగుదేశం పార్టీకి మా కుటుంబానికి అలాంటి సంబంధం ఉంది కాబట్టి నేను కాంప్రమైజ్ అయ్యాను. దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. మా ఫ్యామిలీని నమ్ముకొని ఉండేవాళ్ళు ఈ రోజుకి కూడా కష్టాలు పడుతున్నారు. నిజంగానే ప్రసాద్ వర్గము, పాలకొండ వర్గం అంటే ఆఫీసుల్లో పనిచేయొద్దని ఇలా లోకల్గా చాలా ప్రెజర్స్ వస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. అయినా కూడా ఏందో అలవాటు అలా అయిపోయింది. అదే నేను చెప్పినట్టు పొలిటీషియన్ అనేవాడు లాబింగ్ చేయాలి, పొలిటీషియన్ అనేవాడు తిరగబడాలి, పొలిటీషియన్ అనేవాడు ఇంకేదైనా చేయాలి, టికెట్ కోసం దేనికోసం దిగజారిపోవాలి. ఇప్పుడు అలాంటి పాలిటిక్స్ అన్న నేను మిమ్మల్ని అడగట్లేను, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సీట్ కాపాడుకోవాలి. బికాస్ ఒక బ్రాండ్ మీది, ఫాదర్ లెగసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు యువర్ ఆన్సర్టబుల్ టు ద రాయచోటి ప్రజలు. మీ నాన్నగారు ఉన్నంత కాలము పేరు, మీ నాన్నగారు కాలం చెల్లించిన తర్వాత ఇంకా మీ బాధ్యత పెరిగిపోతుంది. ఒక బ్రాండ్ అనేది అట్లా కంటిన్యూ ఉండిపోతుంది. రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎట్లుంటుందో మీ ఫ్యామిలీ, మీ నాన్నగారి పేరు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ భయం అయిపోయింది, జనాలకు స్టార్ట్ అయిపోయింది. కథం నాన్న చనిపోయింది, వీళ్ళ కెరియర్ కూడా ఫుల్ స్టాప్ అయింది, అయిపోతుంది ఏమో అనుకుంటున్నారు. మీరు ఇంకా నేను పొలిటీషియన్ కాదు లీడర్ లాగానే ఉండాలనుకుంటున్నారు. ఇవి లీడర్ లాగా ఉండాలనుకుంటే అవుతుందా? లేదు. నాన్న చనిపోయిన తర్వాత, నాన్న ఉన్నన్ని రోజులు మాకు ధైర్యం ఉంది. నాన్న చనిపోయిన తర్వాత నిజంగానే చాలా స్ట్రగుల్ అయ్యాను. నాన్నని చనిపోయేదానికి చూడడం వచ్చిన జనాలు కానీ ఆయనకి ఎప్పటి నుంచో దాదాపు 47 ఏళ్ల నుంచి ఉన్న సపోర్టింగ్ గా ఉన్న నాయకులు రకరకాల పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి చెప్పిన ధైర్యం నన్ను నిజంగా మార్చేసింది. ఎంతగా మార్చిందంటే పార్టీ మీద తిరగబడడానికైనా రెడీ అయి తిరగబడను. ఎక్కడ తప్పు జరిగినా వ్యతిరేకిస్తా. అంటే వ్యతిరేకించలేదన్నా? నేను వ్యతిరేకించలేదు. కాంప్రమైజ్ అయ్యాను. మన పార్టీలే అని, మన పార్టీ అని కాంప్రమైజ్ అయ్యాను. దాంట్లో అనుమానం లేదు. ఇంకా కాంప్రమైజ్ కాను.
నిజంగానే చెప్తా, ఏదో కన్విన్స్ చేసి అది చేసి మీ అవసరం పార్టీకి, మీ అవసరం ప్రసాద్ బాబు గారు అవసరం పార్టీకి లేదు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా మీకు సంకేతాలు ఇస్తుంటే ప్రసాద్ బాబు పనులు చేయకండి, అసలు మీ పార్టీ ప్రోగ్రామ్ పెట్టినా మీకు ఇన్ఫర్మేషన్ ఉందన్నా ఒక్క మాట అన్న? మరి ఇంకేందన్నా మీరు ఎక్కడ తిరగబడతారు, మీరు మీ మాట ఎక్కడ కన్సిడర్ చేస్తారన్నా? ఓకే, అది పార్టీ హైకమాండ్ ద్వారా జరిగింటే నిజంగానే మీరు చెప్పినట్లు రాయచోటిలో ఆ పరిస్థితి జరిగితే మనం పార్టీ విజయవాడలో ఉండే పార్టీ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్పాను. దాని తర్వాత నేను వాళ్ళకి కంప్లైంట్ చేశాను, కానీ వాళ్ళేం సరిగా దాని మీద న్యాచురల్ గా తీసుకున్నారు తప్ప వాళ్ళేం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు పార్టీ. ఇప్పుడు మొన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది, అవును, సంబేపల్లి ఎన్టీఆర్ గారిది, ముఖ్యమంత్రి గారు వచ్చారు, మీకు ఇన్విటేషన్ ఉందన్నా? లేదు లేదు లేదు, ఇన్విటేషన్ లేదు. మీ నాన్నగారికి? నాన్నగారికి లేదు. మీకు లేదు? ఏం లేదు. సుబ్రహ్మణ్యం గారికి ఉంది. మీకెందుకు రాజంపేట ఇన్ఛార్జ్? మీకెందుకు లేదు? మీ ఇలాకా ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను, తెలుగుదేశం పార్టీలో ఉంటే ఫ్యూచర్ లో కూడా మేమే ఉంటాం, అందరూ కలిసి ఉంటే పార్టీ పటిష్టపడుతుంది, మేమొక్కరం ఉంటే మేము మా ఫ్యామిలీ లాభపడుతుంది అనే మనుషులు పార్టీలోకి వచ్చేసారు. ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నేను అందుకే వెంటనే నేను పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడాను, ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ గారితో, లోకల్ గా అక్కడికి వచ్చిన ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గారితో మాట్లాడాను, అందరికీ కంప్లైంట్ చేశాను. జరిగిన తరువాత ఇంకా దాని మీద మూవ్ అయ్యే లోపల నాన్న కొద్దిగా ఆరోగ్యం బాగలేక ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను సైలెంట్ అయ్యాను. ప్రసాద్ అన్న, ఇప్పుడు ఈ జిల్లాలో జరుగుతున్న, ఇప్పుడు మీ ఫ్యామిలీలో జరుగుతున్న ఇష్యూస్ అధిష్టానం తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా? అధిష్టానం ఇన్ ద సెన్స్ పార్టీ అధినాయకం చంద్రబాబు నాయుడు గారికి. నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవడం లేదు. మీరు అనుకోవడం? నేను అనుకోవడం. లోకేష్ గారు మరి ఆ రోజు మీటింగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని మీ అరే ప్రసాద్ బాబు లేరా అని చెప్పేసి మీ నాన్నగారిని మీరు అట్లీస్ట్ అడుగుతారు కదా? అడగలేదా? మరి ఇంకేం క్రిస్టల్ క్లియర్ కదన్నా, క్రిస్టల్ క్లియర్ కదన్నా. క్రిస్టల్ క్లియర్ అయినా నేను మళ్ళీ శ్రీనివాసులు రెడ్డి గారితో మాట్లాడాను, అందరూ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. నేను గమనించలేదు అని చెప్పారు సింపుల్ గా. అంటే నాన్నకు ఆరోగ్యం బాగలేదు, ఆయన మీటింగులకు చాలా రోజుల నుంచి రావడం లేదు. 2009లో ఆయన ఆఖరిసారి పోటీ చేశాడు, తర్వాత ఎప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ లో రాలేదు. ఒకసారి నాతో తుఫాన్ బాధితులు చెక్కించేదానికి నాతో పాటు చంద్రబాబు నాయుడు దగ్గరికి 2014లో ఆఖరిసారి వచ్చాడు, అంతే తప్ప ఎప్పుడు రాలేదు. మళ్ళా వాస్తవంగా నా గురించి కానీ ఒకరి గురించి కానీ అధినాయకుల దగ్గర చుట్టూరు ఉండే వ్యక్తులు సారికి ఒక మనిషి గురించి తీసేసి ప్రజల్లో ఏమీ లేనట్లు చూపిస్తూ వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల, అంటే బాబు గారు అంత, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, అంత తెలివి తక్కువగా వాళ్ళు చెప్పిన మాటలు వింటారా? గ్రౌండ్ రియాలిటీ తెలీదా? ఇప్పుడు రోహిత్ అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో ఉన్న ఏ మూలకు పోయినా అరే వీడు ఇంటర్వ్యూలు బాగా చేస్తారా అని అంటుంటారు. ఇప్పుడు అట్లాంటిది ఇంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు, మీరు, ఆ రాయచోటి ప్రజలు, మీ మాస్ ఫాలోయింగ్ తెలిసి కూడా వాళ్ళు చెప్పిన మాటలు బాబు గారు వింటారా? అవన్నీ తెలిసే కదా 2024లో టికెట్ ఇచ్చింది. 2024లో సుబ్రహ్మణ్యం గారికి అవన్నీ తెలిసే కదా టికెట్ ఇచ్చింది అన్న. అక్కడ కూడా గేమ్ అయింది, ఆ గేమ్ నేను తర్వాత మాట్లాడతా. మీకెందుకు టికెట్ ఇవ్వలేదు? రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చినారు, పార్టీ గెలిచింది, ఐఎమ్ సో హ్యాపీ. మనకి టికెట్ వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి కాదు. అక్కడ మీ నాన్నగారు కూడా ఆ వయసులో, ఇబ్బందికరమైన వయసులో కూడా ప్రచారం చేసినారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు, రామ్ ప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయినారు. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మంత్రి ఇస్ ప్రూవ్డ్. ఇక్కడ నా మీద పర్సనల్ గెడ్జ్ చాలా మందికి ఉంది. ఇక పేర్లు చెప్పండి, ఇంకా పేర్లు చెప్పలేను. భయపడుతురన్నా, గౌరవం ఊహించి. ఇప్పుడు నేను ఒకటి అనుకుంటాను, రోహిత్ ఈ పని రోహితే చేసింటాడని. వాస్తవంగా రోహిత్ చేసింటాడో లేదో నాకు తెలియదు. మీరు ఊహిస్తున్నారు? ఊహిస్తున్నాను అంతే. చోలో చెప్తారు అట్లీస్ట్. నీ చోలో చెప్తాను, లేదు బయటకు వచ్చిన నేను చెప్తాను, వినండి పూర్తిగా. 2014 నుంచి 2024 వరకు నాకు ఎక్కడ టికెట్ రాకపోవడానికి కారణం కూడా నేను ప్రజల్లో ఉండే పరిస్థితిని చూసా. ఇక్కడ అన్ని ఫ్యామిలీలు వచ్చేసాయి పార్టీలోకి. ఫ్యామిలీస్ లైక్
ఫ్యామిలీస్, కుటుంబాలు. అది ఎవరు పేర్లు అన్న? అట్లా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వాళ్ళు కానీ, రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కానీ అందరూ రకరకాల పార్టీలో ఉండి పాలకొండ రాయుడు ఒక్కడే తెలుగుదేశంలో ఉన్న పరిస్థితి నుంచి అన్ని కుటుంబాలు తెలుగుదేశంలోకి వచ్చేసి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే వైసీపీలో నిలబడే పరిస్థితి. ఈవెన్ ద్వారకనాథ్ రెడ్డి కూడా 2024లో పార్టీలోకి వచ్చేసారు. ఇన్ని కుటుంబాల మధ్యలో నేను ఏదో మీరు చెప్పారు కదా, మీరు పొలిటీషియన్ కాదని, లాబింగ్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యాను. నేను కష్టపడినది, నేను రాయచోట్ల పార్టీ కోసం కష్టపడింది చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యాను. వాళ్ళు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమన్నా చెప్తే వింటాడులే ప్రసాద్ అని లైట్ గా కూడా తీసుకున్నాను. అదే 2014 విన్నాడు, 2019లో విన్నాడు, 24 కూడా విన్నాడు కదా, వింటాడు అంతే కదా ఉండాలి. అయితే నేను ప్రసాద్ గమ్మని ఉండొచ్చు, ప్రసాద్ని అభిమానించే వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించేటోళ్ళు కానీ ఈసారి 2029లో గమ్మన ఉండరు. ఇప్పుడే స్టార్ట్ చేసారు కదా ప్రచారం, 2029లో కాబోయే ఎమ్మెల్యే సుగవాసి ప్రసాద్ బాబాని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మన అభిమానులు రకరకాలుగా పెట్టుకోవచ్చు, అయితేనే ఎమ్మెల్యేలు కారు. ప్రజల మనసులు గెలుస్తేనే ఎమ్మెల్యేలు అవుతారు. అంటే ఇంకొకటి కూడా అన్నారన్న, ఏది ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినా కానీ నాయకులు మోసం చేసిన పార్టీ టీడీపీ పార్టీ, అది సుగవాసి ఫ్యామిలీకి సంబంధించిన ఆవేశంలో చాలా మంది చాలా మాటలు. వాస్తవా అది? వాస్తవా? నేను మోసం చేసిందని అయితే నేను అనుకోవడం. మోసం చేయకపోతే మరి మీ అన్నగారు ఎందుకు పార్టీ మారుతారు? నిజం తెలుసుకోకపోవడం. మీ అన్నగారు ఎందుకు పార్టీ మారుతారు? నిజం తెలుసుకోకపోవడం. మీ వల్లే రాజంపేట టికెట్ ఓడిపోయింది అని వాళ్ళు ఎలక్షన్ చేసుకోలేకే రాజంపేట టికెట్ ఓడిపోయింది అని అధిష్టాన్ని నమ్మించారు. అన్న మీరు నేను మళ్ళీ అన్న నాకు ఇంకా అర్థం కావట్లేదు, మీరు నమ్మించే స్టేజ్లో చెప్పే స్టేజ్లో సుగవాసి ఫ్యామిలీ ఉందా అన్న? ఇంకా ఎందుకు ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ ఏం జరిగింది చెప్పుకోవాలి పార్టీకి వెళ్ళి. అంటే పార్టీకి ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉంటది, దాని ఏమో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది, వర్కింగ్ రిపోర్ట్ ఉంటది. ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? మీ దగ్గర నుంచి ఆడికి పోవాలి, మా దగ్గర నుంచి వెళ్ళాలి కదా. కడప రాయచోటి నుంచి మెల్లగా సిబిఎం గారి దాకా వెళ్ళాలి కదా. జిల్లా అధ్యక్షుడే రాజంపేట ఇన్ఛార్జ్ ఆశిస్తున్నాడు. వాసన్న కాదు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆయనే రాజంపేట మీద దృష్టి పెట్టిండు. పార్టీలో జరిగేటివన్నీ చేర్పించాల్సింది ఎవరు? అధ్యక్షులు. స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కి చేర్పిస్తారు, స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చేర్పిస్తారు, సెంట్రల్ ఆఫీస్ కు చేర్పిస్తారు, ఇవన్నీ చేర్పిస్తారు. ఇక్కడ ఉండే మొత్తం జిల్లా అధ్యక్షుడి కాడి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేదే కరెక్ట్ గా లేకపోతే చేసిందే మోసం అతనైతే. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసి రాజంపేటని ఓడగొట్టిందే చెంగల్ రాయుడు గారు, జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి మీరు స్టార్ట్ చేసిరంట కదా ప్రచారం. నిజం ప్రచారం స్టార్ట్ చేయాల్సిన పని ఏముంది దాంట్లో? మౌత్ పబ్లిసిటీ. అసలు మీ అన్నను ఓడిపోవడానికి కారణం వేలే అంట కదా. బలిజ ఓట్ బ్యాంక్ అంతున్నా బలిజలు ఓట్ బ్యాంక్ కూడా బలిజలు ఓట్లు కూడా వేయలేదంట కదా. ఎందుకు వేయలేదు? ఎందుకే అదే అడుగుతున్నారు. రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ వేవ్ వస్తుంటది. పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబెడితే ఆడ పార్టీకి సంబంధించిన వ్యక్తులు నిలబెడితే కానీ మహాకూటమికి సంబంధించిన అభ్యర్థులు నిలబెడితే వన్ సైడ్ అయిపోతుంది. కానీ రాయచోటిలో రాజంపేటలో కదా విచిత్రంగా ఒక నాయకుడు ఒక నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఇన్ఛార్జ్ గా పనిచేస్తే ఆయన కమ్యూనిటీ వాళ్ళు కానీ ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కానీ 5 ఏళ్ళు ఆయన కష్టం చూసిన వాళ్ళ ఒక పర్సెంటేజ్ అయితే ఉంటుంది కదా. 100% అన్న ఖచ్చితంగా లాయల్టీ ఉంటుంది. ఆ లాయల్టీ ఉంటుంది కదా. ఉంటుంది. చెంగల్ రాయుడు గారికి ఎందుకు అన్యాయం జరిగిందని క్వశ్చన్ చేశారు. మేము పోతుంది చాలా మంది ధర్నాలు చేశారు, టికెట్ అనౌన్స్ అవుతుంది, రకరకాలు చేశారు. ఆ ఎఫెక్ట్ కమ్యూనిటీ ద్వారా మా మీద పడింది. ఓకే. రాయచోట్లో అదే రాయచోట్లో పాలకొండ రాయుడు కొడుక్కి టికెట్ ఇచ్చినారనే ఆనందం, అదే రాజంపేటలో చెంగల్ రాయుడు 5 ఏళ్ళు పనిచేసినాడు టికెట్ ఇవ్వలేదనే బాధ, ఇవన్నీ మా మీద ఎఫెక్ట్ చూపించాయి. ఇంకోటి అక్కడ ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో అట్లా జగన్మోహన్ రాజు గారు కానీ, చెంగల్ రాయుడు గారు కానీ, ఇంకోరు కానీ సుబ్రహ్మణ్యం గారు గెలిచేస్తే వాళ్ళ పని ఏమి ఇంకా క్లోజ్ అంటారు. అది ఏం చేయాలి? వాళ్ళు ఓడగొట్టాలి. అదే చేశారు. దాంట్లో మేము ఫెయిల్యూర్ అయ్యాం. డబ్బు ఖర్చు పెట్టలేదంట కదన్నా, మీరు పైసా దుడ్డు తీయలేదంట కదన్నా. కదా, దుడ్డు తీయకుండానే అంత ఎలక్షన్ జరుగుతుందా? దుడ్డు పైసలు ఖర్చు పెట్టలేదంట, తీయలేదు. వాస్తవ పరిస్థితి అక్కడ జోన్ ఇన్ఛార్జ్ ఉన్న దీపక్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలుసు.
మేము అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ ఖర్చు పెట్టాం తప్ప ఆ, అన్ని నియోజకవర్గాలకి పార్టీ నుంచి ఫండ్ వచ్చింది, ఉమ్. మా నియోజకవర్గానికి రాలేదు. ఫండ్ రాలేదు ఎందుకన్నా? అది పార్టీ వాళ్ళని అడగాలి, సుబ్రహ్మణ్యం గారిని అడగాలి. అసలు సుబ్రహ్మణ్యం అన్న ఎంపీ రేస్ లో ఉన్న వ్యక్తి సడన్ గా ఈ సైడ్ ఎందుకు వచ్చిండని నాకు అర్థం కావట్లేదు. దాంట్లో కూడా అన్నమయ్య జిల్లాలో ఉండే కొంతమంది నాయకుల కుట్ర. కిరణ్ కుమార్ రెడ్డి వస్తే పైసలు బాగా మస్తు ఖర్చు పెడతాడు, మాకు ఎమ్మెల్యేలకు బాధ్యత బరువు తగ్గుతుంది అనే కోణంతో అసలు బీజేపీ గెలిచే సీట్ అన్న అది గెలిచేది కాదు కదా, రాజా గెలుస్తుంది. మరి ఎందుకు అతన్ని పెట్టినారన్న? 2,50,000 ఓట్లు ముస్లింస్ ఉన్నాయి, ఎలా గెలుస్తుంది బీజేపీ? మరి ఎందుకు నిలబెట్టిరు? ఇది ఎవరు మిస్టేక్ అన్న? ఇది బీజేపీ వాళ్ళు బలవంతను. చంద్రబాబు నాయుడు గారు ఆఖరి క్షణం వరకు అన్నా. నేను ఇంకోటి అడుగుతా, ఇది చాలా మందికి తెలుసు, మీడియాకు తెలియదు. 2024 టికెట్ ఒకరి మీద బెట్టింగ్ నడిచింది. అవును అవును. ఒక వ్యక్తి పేరు అవి చెప్పుకున్నారు, ఈ వ్యక్తికి అయితే అని కొన్ని కోట్ల బెట్టింగ్ నడిచింది. అవును, 30 నుంచి 50 కోట్ల బెట్టింగ్ నడిచింది. లాస్ట్ మినిట్ లో ఈ మనిషి ఎక్కడ ఐదవుతాడో పైసలు పోతాయని బెట్టింగ్ కారణాల వల్ల మనిషి టికెటే చేంజ్ చేసేట. నిజమేనా అన్నది? ఆయన చెంగల్ రాయుడు గారు దాంట్లో చెప్పేది ఏముంది? చెంగల్ రాయుడు నిజమా అన్న? ఇది 100% నిజం. మీరు రాజంపేటలో ఎవరినన్నా అడగండి చెప్తారు. అన్ని కోట్లు 30 కోట్లను అయితే నాకు తెలియదు, కానీ 15 కోట్ల వరకు అయితే 100% బెట్టింగ్ జరిగింది. ఆయనకు టికెట్ రాకపోవడానికి కూడా మొదటి కారణం బెట్టింగే. బెట్టింగ్ వల్ల టికెట్ సాక్రిఫైస్ చేంజ్ అవుతుందా? అయ్యో, చెంగల్ రాయుడుకు రాదని ఏరే వాళ్ళు కట్టారు. చెంగల్ రాయుడుకు రాదు టికెట్, పందెం కట్టుకోండి మీరు అని చెప్పి చెంగల్ రాయుడు అభిమానులను రెచ్చగొట్టారు. వాళ్ళు పందాలు కట్టారు వస్తుందని. ఇప్పుడు వీళ్ళ డబ్బు పోగొట్టుకోరు కదా అన్న. 5 years పని చేసిన వ్యక్తి చెంగల్ రాయుడు గారు. వాస్తవం ఈజ్ అన్ ఇన్ఛార్జ్, ఆయనకి టికెట్ ఇవ్వాలి. అవును, ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. అది లాస్ట్ లో పని చేసిద్దని చెప్తున్నా కదా. ఆ డబ్బులు చెంగల్ రాయుడు అభిమానులు సరే రాకపోతే రాకపోని లేని గమ్మన అయిపోయింటే సరిపోయింది, డబ్బులు కట్టకుండా. ఎప్పుడైతే డబ్బులు కట్టారో అప్పుడు యువతలో వాళ్ళు డబ్బులు కాపాడుకోవాలి కదా. బెట్టింగ్ చేసిన ఎవరన్నా? బెట్టింగ్ స్టార్ట్ చేసిన ఎవరు? అక్కడ 2 వర్గాలు, చెంగల్ రాయుడు వర్గం, జగన్మోహన్ రాజు వర్గం. జగన్మోహన్ రాజు వర్గం, జగన్మోహన్ రాజు వర్గం వాళ్ళే పందాలు కట్టారు. వాహ్. అట్లా చెంగల్ రాయుడు దానికి ఆపోజిట్ గా చెంగల్ రాయుడు వర్గం వాళ్ళు పందెం కట్టారు. ఇది ఒక IPL పాలిటిక్స్ కనబడుతుంది అన్న నాకు. నాన్నగారు చనిపోతే అట్లీస్ట్ ఒక కలవడం కానీ ఓదార్పు కానీ వాళ్ళ కుమారులకి ఎందుకు ఇవ్వలేకపోయినారన్న చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ? చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన తర్వాత నాతో ఫోన్ లో మాట్లాడారు అన్న. సరిగా కమ్యూనికేషన్ ఊరికే ఎలా జరిగింది ఏమి అని అడిగారు. నేను చెప్పే లోపల నా వాయిస్ సార్కి వినిపించలేదు, మధ్యలో కట్ అయిపోయింది. తర్వాత నాకేం ఫోన్ రాలేదు. కానీ ఫార్మాలిటీకి అడిగారా బాబు గారు? ఫార్మాలిటీకి ఎందుకు అడుగుతారు? వాళ్ళకి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండే స్టేజ్ లో ఏమి ఇవన్నీ ఫార్మాలిటీస్ ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదు. అభిమానం ఉంటేనే కాల్ చేస్తాడు. కార్యక్రమాల వల్ల రాలేదో లేకపోతే దేని వల్ల రాలేదో అయితే బాధ అయితే ఉంది అందరికి. నేనైతే వచ్చింటే బాగుండు అని అనిపించింది. వచ్చి బాగుండు. అంత బిజీ ఉన్నారన్న బాబు గారు అప్పుడు? ముఖ్యమంత్రి గారు బిజీ కాకుండా ఎలా ఉంటారు? మీరు మస్తు కవర్ డ్రైవ్ చేస్తారన్న. కవర్ డ్రైవ్ చేస్తారు. లోకేష్ అన్న లోకేష్ గారు కాల్ చేయలేదు. ఇప్పుడు ఓపెన్గా మీరు ఈ సందర్భంలో మీరు చెప్పినారో లేదు తెలియదు, కానీ ఈ సందర్భం అయితే మీరు చెప్పాలి. పాల్కొండ రాయుడు గారికి 2 కళ్ళు, లెఫ్ట్ రైట్ మొత్తం మీరిద్దరు, సుబ్రహ్మణ్యం గారు, ప్రసాద్ బాబు గారు. ఎందుకు ఉప్పు నిప్పులాగా ఉంటారు కదన్న చిన్నప్పటి నుంచా? లేకపోతే ఎందుకు మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆ రాజకీయం మీరు కదన్నా. ఇప్పుడు మీ అన్న మీద ఎంత ప్రేమ అన్న. మీరు ఇప్పుడు మన ఎంట్రీలో సగం పోర్షన్ యూ స్పోక్ అబౌట్ సుబ్రహ్మణ్యం అన్న గురించి. అన్న అనుకుంటే అన్న కష్టం గురించి మాట్లాడినారు, అన్న ఇబ్బంది గురించి మాట్లాడినారు, అన్నని ఎట్లా ఇబ్బంది పెట్టాలని కూడా మాట్లాడినారు, అన్నని ఎట్లా పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలని చేసి మాట్లాడారు. ఇంత ప్రేమ ఉండే సుబ్రహ్మణ్యం అన్న పేరు మీద, సుబ్రహ్మణ్యం అన్న పేరు అంటే ప్రేమ ఎందుకు మీరు రియల్గా మీరు ఎందుకు ఉండరు? ఇప్పుడు నా 2 వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు నా గురించి మట్టుకే నేను చెప్పుకోగలుగుతాను. అవతల వ్యక్తి గురించి ఆయన మనసులో ఏముండేది నేను చెప్పలేను.
నా వరకు నేను ఇలాగే ఉంటా, ఎవరితో అయినా ఇలాగే ఉంటా. నాకు రమేష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు నేను అలాగే చేశాను. రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడ అరే వీళ్ళు గెలిచేసి ఉన్నత స్థానానికి పోతే నాకు రాయచోట్లో సీట్ ఉండదు అని నేను ఎప్పుడు ఆలోచించిన వ్యక్తిని కాదు. అట్లే నా తోడబుట్టిన ఆయన మా అన్న ఎప్పుడు జెడ్పీటీసీగా 2 సార్లు పోటీ చేసినప్పుడైతే ఏమి, 2012లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడైతే ఏమి, మొన్న 24లో పోటీ చేసినప్పుడు శక్తివంతం లేకుండా చేశాను. మా కుటుంబంలో మా సోదరుడికి టికెట్ ఇచ్చారని నేను కన్విన్స్ అయ్యి నా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచన చేయకుండా అందరికీ చేశాను. మీ అన్నగారి కోసం మీరు టికెట్ సాక్రిఫైస్ చేసుకున్నారు. సాక్రిఫైస్ నేనే కదా ఫీల్డ్లో ఉన్నింది 2012 నుంచి. అంతకుముందు 2 సార్లు జెడ్పీటీసీ 2012 వరకు అన్న హ్యాండ్ ఓవర్లో అన్న రాజకీయం చేస్తూ ఉన్నా నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను. 2012 నుంచి సింగిల్గా 2024 వరకు నేనే అయితే ఉన్నాను. అన్న అంటే ఇష్టం అన్న మీకు? మీ అన్న అంటే ప్రేమనా? ఎవరికైనా ఇష్టమే కదా. మరి ఎందుకన్నా కలిసి మీరు మాట్లాడుకోవడము? ఏదో మీరు అన్న మీది గట్టి పంచాయతా, పైసా పంచాయతా, లేకపోతే ఆస్తి తగాదాలా ఏంది? ఎందుకు అలా ఏం ఉండవు. ఎందుకు చిన్నప్పటి నుంచి అంతేనా అన్న? చిన్నప్పటి నుంచి ఏం లేదు. మేము చిన్నప్పుడు అంటే మేము 4వ తరగతిలో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. ఓకే. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నాం. పెరిగిన వాతావరణమా? అట్లే ఏం లేదు, బాగున్నాడు ఆయన. నా గురించి కూడా బాగా కేర్ తీసుకునే వ్యక్తే. రాను ఈ రాజకీయాలు రకరకాల కారణాలు ఒకటే అన్నా. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాలి, ఈ ఇంటర్వ్యూ మీరు ఒక టీడీపీ నాయకుల్లాగా ఇంటర్వ్యూ చేయమన్నారా, లేకపోతే టీడీపీలో జరుగుతున్న అవమానాలు ఇబ్బందులు పడుతున్న ఒక కార్యకర్త లాంటి ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలా? చెప్పండి. ప్రసాద్ బాబుని ఇంటర్వ్యూ చేయి. ప్రసాద్ బాబు న్యూట్రల్ గా మాట్లాడాలి కదా. న్యూట్రల్ గానే మాట్లాడతాను. మీరు న్యూట్రల్ కాదు, టీడీపీకి సంబంధించి అన్ని ఒకటి ఇప్పుడు ఏంటంటే నేను చెప్తా ఉండేది ఏంటంటే పార్టీలో మాకు ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళకి అలాగే పార్టీ వదిలేసి నేను బయటకు వెళ్ళిపోవాలని అంటున్నా. పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు మీ మాట ఎందుకు వింటారా నేను అంటున్నా. ఆ మాట చెప్తే నేను బయటకు వెళ్తా. చెప్పాలి కదా. చెప్పకుండా మీ అన్న వెళ్ళిపోయినారు కదా. మేము దొంగలుగా దోషులుగా ఎందుకు బయటకు వెళ్ళాలి? నిజమైన ద్రోహులు ఇక్కడనే పెట్టుకొని మేమెందుకు బయటకు వెళ్ళాలి? అన్న ద్రోహులు ఎవరో చెప్పండి అన్న, మీ మనసు కాని కూడా చెప్పండి. రాజంపేటలో ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారి గుండా ఆధారాలతో సహా పెడతా నేను. మీరు పోతున్నారు, లోకేష్ గారిని కలుస్తారు, బాబు గారిని కలుస్తున్నారు, ఆయన 2 మాట్లాడేసరికి కూలే వస్తారు. కూలేం కాలేదు, ప్రాసెస్ అన్న మీది. కూలేం కాలేదు. మనము ఒక చిన్న ఫ్యామిలీలో 5 మంది ఉండే సభ్యుల్లోనే నాన్న ఎంతో బిజీగా ఉంటాడు. అలాంటిది రాష్ట్రం, కోట్ల మంది ప్రజలు, కోట్ల మంది పార్టీ కార్యకర్తలు, వేల మంది నాయకులు, 175 మంది ఎమ్మెల్యేలు, ఇంతమందికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి ఉండే సమయం మనకు కేటాయించే సమయం కొద్దిగా. ఆ కొద్దిగాలో మనం ఆయనతో కొట్లాడేదానికి కాదు కదా. మన వర్షన్ మనం వినిపించాలనుకుంటాం, వింటారు. మనకు అది వాళ్ళకి ఆన్సర్ రాకపోతే వినలేదు, పట్టించుకోలేదు అని అనేది కాదు. ఇప్పుడు అయితే ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు చెప్పాలి కదా వాళ్ళు. ఇప్పుడు అన్న చేసిన రైట్ అంటారన్నా మా అన్న దృష్టిలో? ఆయన దృష్టిలో రైట్ అన్న. ఇప్పుడు మీ దృష్టిలో మాత్రం మీరు ఇంకోసారి వెయిట్ చేస్తారేమో. అంటే వాళ్ళు వద్దరా నాయన నెట్టేసేదాకా మీరు ఉంటారు కదా? అలా కాదు కదా. చెప్తలేరన్నా. నెట్టేయనిలేండి, బాధ ఏం లేదు. నెట్టేసినా కూడా నాకేం బాధ ఏం లేదు. నాకుండే తుడుచుకుంటారు ఏం తుడుచుకునేది ఏమి ఉండదు. తుడుచుకునేది ఉండదు, అలాంటిది ఏమి ఉండదు. ఏం చేస్తానో నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళ గురించి పార్టీకి తెలియాలి అన్న. నిజంగానే తెలిసి ఉండి వాళ్ళనే మేము పెట్టుకొని ఎలక్షన్ జరుపుతామంటే ఆ రోజు నేను నిజంగానే ఆలోచన చేస్తాను. మీరు ఏ పార్టీకి వెళ్తారో అనేసి. ఆల్రెడీ రమేష్ అన్న వైసీపీలో ఉన్నారు, మీరు కూడా మొత్తం చాలా మంది ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. పోవడానికి కాదు, వెళ్ళిన వాళ్ళు. అన్న ఇంకోటి నేను ఆట అంట, మీరు తప్పుగా అనుకోవద్దు. ఒకప్పుడు ప్రసాద్ అన్న అంటే నిజం చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రసాద్ అన్న అంటే అది నీ అమ్మ ఎలక్షన్స్ వస్తుందంటే పోలీసు వాళ్ళు అంతా మిమ్మల్ని హోమ్ అరెస్ట్ చేసేవాళ్ళు. అరే ఈ మనిషి ఎలక్షన్ చేస్తే గెలిచేస్తారా అని కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అరెస్ట్ చేసేది. లేదా అరెస్ట్ కాకుండా మీకు వెహికల్ గుంజుకొని వెహికల్ ఇవ్వకుండా నార్మల్ రోడ్ల మీద తిరగండి అని మీకు సిఐలు ఎస్ఐలు మొత్తం డిపార్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు. మీరంటే అరే ఈ మనిషి ఏడు ఉంటే ఆ మనిషి గెలుస్తారు అని. ఎందుకంటే 2004లో రాజశేఖర్ గారి వేవ్ పాదయాత్ర
అప్పుడు 9కి 10 సీట్లు ఉంటే ఉమ్మడిలో 9 గెలిచిన, ఒకటి మాత్రం ఓడిపోయింది. అంత పర్ఫెక్ట్ ఎలక్షన్ చేసే వ్యక్తి ప్రసాద్ బాబు. సో మనకి ఇబ్బంది అనుకుంటారు. అలాంటి స్థాయి నుంచి ప్రసాద్ బాబు ఉంటే ఏంది, ఊడితే ఏంది అన్నట్టు పార్టీ ఆలోచనలో ఉంది. మీరు పార్టీ అయితే మాత్రం అనకండి, ఇక్కడ ఉన్న లోకల్ మనుషులు అని మీరు అంటారు. కాదు 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 కాదు, నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్ అన్నా. మీరు చూడ్డానికి చాలా స్మార్ట్ గా, మళ్ళీ ఇంకో విషయం చెప్తున్నాను, ప్రసాద్ అన్న చూడడానికి చాలా స్మూత్ గా స్మార్ట్ గా అద్దాలు పెట్టుకుని కనబడుతుంది, కానీ మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, కానీ రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా మీ దగ్గర ఉందంట అన్న. మీరు చాలా స్మూత్ గా, మీకు నచ్చని పనులు కానీ నచ్చని వ్యవహారాలు నడుస్తే మాత్రం మీ రౌడీ బ్యాక్గ్రౌండ్ చూపించే ప్రయత్నం కూడా చేస్తారంట అన్న. అంటే ఎవడన్నా వచ్చి కొడతా అంటే కొట్టించుకోవాలా? కొడతారు. అక్కడ జరిగే దౌర్జన్యాలను ఎదుర్కొన్నా. ఎక్కడ కొన్ని గ్రామాల్లో ఓట్లే వేయించుకునేటోళ్ళు కాదు. అలాంటి చోట ఎలక్షన్ జరిపినా నేను తిరగబడ్డా. ఎవరన్నా ఎదిరిస్తే నేను కూడా తిరగబడ్డా. ఆ దౌర్జన్యాలను ఎదుర్కొన్నా. దాదాపు 7-8 కేసులు పెట్టి రకరకాలు చేసినారు. చేసిరు మీరు, రౌడీజం చేసిరు. రౌడీజం అంటారా దాన్ని? మరి ఏమంటారు? మన మీద జరిగే దౌర్జన్యం ఎదుర్కోవడం రౌడీజం అనుకుంటే కోర్టులు ఎందుకు, లాలు ఎందుకు అన్న, చట్టాలు ఎందుకు, పోలీసు వాళ్ళు ఎందుకు? కొడితే మీరు కొడితే కొట్టాలి, అంతేనా మీది? కొడితే కొడతాను. నా జోలికి ఎవరన్నా వచ్చినా, నా మనుషుల జోలికి ఎవరన్నా వస్తే ఇప్పుడు కూడా ఏం వదలు, వేసేస్తారు. వేసేయను, ఎదుర్కొంటాం. దాంట్లో ఏందన్నా మీది పార్లల్ గవర్నమెంట్ అంటే ఏ కాన్ఫరెన్స్ ఏమో కానీ మీ దగ్గర రాయచోటిలో పార్లల్ గా గవర్నమెంట్ నడుస్తుంది, సుగవాసి గవర్నెన్స్. ఎట్లా అంటే టీడీపీ ఆఫీస్ ఉన్నా, వీటి వైసీపీ ఆఫీస్ ఉన్నా, ఇంకా బీజేపీ ఆఫీస్ ఉన్నా, పబ్లిక్ మాత్రం మీ దగ్గర లొలి పంచాయతీలు కానీ సెటిల్మెంట్స్ కానీ పోలీస్ కేసులు కానీ ఏ విషయం వచ్చినా మీ ఆఫీస్కే, మీ గడపకే దొక్కుతారు. అధికార పార్టీ ఉంది, ఇటు ప్రతిపక్షం ఉంది, అంత ఉన్నాం కాదని మీ దగ్గరికి ఎందుకు వస్తారన్నా? అది నాన్న దాదాపు 47 ఏళ్ళు రాజకీయ జీవితం. ఆయన బెడ్లో పడుకొని, నచ్చలేని బెడ్లో పడుకోన్నా కూడా వచ్చి ఆయన దగ్గర మాట్లాడి, ఎవరన్నా ఏదన్నా స్థలం పంచాయతీలు కానీ ఇలాంటివి ఏదైనా కుటుంబ పంచాయతీలు వస్తే ఆయన దగ్గరికి వచ్చి సలహా తీసుకుని ఆ సలహా ప్రకారం నడుచుకొని పోయేవారు. ఆ అలవాటుతో నా దగ్గరికి వస్తారు. కానీ నమ్మకం ఏదో ఒక 10 కోట్ల స్థలం పంచాయతీ వచ్చిందని మన దగ్గరికి వస్తే, ఆ 10 కోట్ల స్థలం మనం కొట్టేస్తే మన దగ్గరికి వస్తారా మళ్ళా? అట్లా కొట్టేయరు, వీళ్ళు నిజాయితీగా ఉంటారు. ఏదన్నా మిగతా వాళ్ళు కొట్టేస్తారు కాబట్టి అటు పోరు, మీ దగ్గర కొట్ట. నేను మా గురించి చెప్తాను. అంటే ఎవరి దగ్గరికి పోతారని కాదు, పోలీస్ స్టేషన్లకు ఇక్కడికి వెళ్తారు కదా, కోర్టులకు, అంత టైం పీరియడ్ అవుతుంది. నిజాయితీగా పనిచేస్తారు, ఏదన్నా ఉంటే న్యాయంగా చెప్తారనే నమ్మకంతో వస్తారంతే. రామ్ ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా మంత్రి అయి సుమారు 1 year అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మీ నాన్నగారు తెచ్చిపెట్టేసేయండి, మామూలుగా 1 yearలో ప్రజలు ఏ విధంగా ఉందో టీడీపీ గవర్నెన్స్లో? తెలుగుదేశం పార్టీ పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుతున్నాయి. హార్ట్ఫుల్గా చెప్పండి. హార్ట్ఫుల్ గానే చెప్తున్నా. రాయచోట్లు అందుతున్నాయన్నా? అవినీతి లేని పరిపాలన, అక్రమాలు లేని పరిపాలన చెప్పడం ఎందుకు? 1 yearలో, ఈ 1 year గురించి అడుగుతున్నాను, 1 year ప్రోగ్రెస్ గురించి అడిగినా. అవసరం లేదు. కాదు, మీరు చెప్పలేకపోతున్నారు, భయపడుతున్నారు. మళ్ళా నాగేడబోతాని ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిత్వం గల వ్యక్తి ప్రసాద్ బాబు. కానీ ఇక్కడ మాత్రం ధైర్యం ఎదుర్కొంటాడు. కుల్లా అంటే కుల్లకి జస్టిఫై చేయట్లేదు. ఎవరికి మీకు ఒక్కరికి టైం ఇవ్వాలి. 1 yearలోనే 1 year సరిపోదు కదా. ఈ 1 yearలో ఎట్లుందన్న? 1 year పరిపాలన తీరు రాయచోటిలో ఎలా ఉంది? నేను పబ్లిక్ టాక్ కూడా తీసుకున్నా, మీ టాక్ చూద్దాం. ఎందుకంటే మీరు కూడా రామ్ ప్రసాద్ అని గెలిపించుకున్నారు కదా, రాముడన్న గెలవాలనుకున్నారు కాబట్టి ఈ 1 yearలో మీ ఫీడ్బ్యాక్ ఎట్లుంది? ప్రభుత్వ పరంగా జరిగే అభివృద్ధి పథకాలని జరుగుతున్నాయి, కానీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. దాదాపు రాయచోట్లో తెలుగుదేశం పార్టీ గెలిచి 2009 లాస్ట్, 2009 నుంచి 2024 వరకు దాదాపు 4 ఎలక్షన్స్ జరిగితే 4 ఎలక్షన్లలో వైసీపీ వాళ్ళు గెలిచారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా లాంగ్ టర్మ్ ఎమ్మెల్యే లేక, అంటే వాళ్ళు పలికే ఎమ్మెల్యే లేక, వాళ్ళ పార్టీ తరఫున ఉండే ఎమ్మెల్యే లేక రామ్ ప్రసాద్ రెడ్డి మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎలక్షన్ చేశారు. దానికి తగినట్లు వాళ్ళు లబ్ధి పొందడం లేదు, సహాయం పొందడం లేదు అనే అసంతృప్తి అయితే ఉంది. పార్టీ పథకాలు, పార్టీ ద్వారా వచ్చే
పెన్షన్లు కానీ రకరకాల తల్లి దీవెనలు కానీ ఏ డిపార్ట్మెంట్కి వచ్చే గ్రాంట్స్ జరిగే చిన్న చిన్నవన్నీ జరుగుతున్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ న్యాయం జరగలేదని అయితే అనిపిస్తుంది. అన్న ఇంకొకటి వినిపిస్తా మీకు సార్. ఆ మాట చెప్పండి, ఎందుకు తను పొలిటికల్ గా ఫెయిల్యూర్ అవుతుండు? అంటే లాబింగ్ అని తెలియదు, 10 మంది దగ్గర పోయి బిస్కెట్ వేయడం తెలియదు, లేదా 10 మందితో పోయి తాగడం తెలియదు, 10 మంది దగ్గర పోయి నాకు టికెట్ కావాలని చెప్పేసి ఒక గ్రూప్ రాజకీయం చేయడం చేత కదా ఆయనకు. ఏదున్నా నా రాయచూటిలో సుగవాసి పాలకొండాయుడు యొక్క రాజకీయం ఏంది, ఆయన వల్ల ప్రజలు ఏ విధంగా బాగుపడినారు, సన్నాపన్నులు ఇప్పుడు ఎస్సీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ పదవి లేని వాళ్ళకు కూడా పదవి అనేది ఇచ్చాడు ఆయన. అంటే ఉన్న వాళ్ళే పెద్ద కులం వాళ్ళే కాకుండా చిన్న తరహా కులం వాళ్ళు కూడా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారంటే పని చేశారంటే దానికి కారణం పాలకొండాయుడు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి నేను ప్రజలకు కష్టాల్లో తోడుంటా కాబట్టి నాకు టికెట్ అంటే నా యొక్క కష్టం చూసి రాయిస్తూ నాకు టికెట్ ఇవ్వాలి, అంతేగాని నేను ఎవరో కాళ్ళు పట్టుకొని ఎవరో ఒకరిని 10 మందిని గ్రూప్ తయారు చేసుకుని రాజకీయం చేసి నేను టికెట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేది ఆయన మెంటాలిటీ. అది ఆ మెంటాలిటీ ఇప్పుడు జనరేషన్ సెట్ కాదు కదా. సెట్ కాదన్న. అదే మేము చెప్పినామంటే ఆయన ఏమంటాడంటే నాకు అందరితో మాదిరి ఇప్పుడు అంటే ఎవరు అనుకున్నా ఆయన మొగానే అంటాడు. ఇప్పుడు రెడ్లు ఏంటంటే ఒక ప్యాక్ ఆటకు వెళ్తారు, ఒక డ్రింక్ చేస్తారు, ఆడ 10 మంది మీట్ అవుతారు. ఈయనకి ఎటువంటి అలవాట్లు లేవు, ఒక చిన్న అలవాటు కూడా లేదు. ఈయన వయసు ఇప్పుడు నెక్స్ట్ జనవరికి వచ్చేసి 49. ఇప్పటికీ ఒక చిన్న అలవాటు కూడా లేదు. ఒకరి కనీసం ఆయన ఏముందో ఒక ఫ్రెండ్స్ గోవాకు కానీ పాండిచ్చేరికి వెళ్దామన్నా కూడా వెళ్ళాడు. ఎంతసేపు ఆయన హౌస్ ఆయన ఆఫీసు. ఇంకోటి ఏంటంటే రాయచూటి నియోజకవర్గంలో నన్ను కాకుండా ఎవరిని అడిగినా కూడా ఉదయం 9:30కి ఆఫీస్కి వస్తే నైట్ 9:30-10 వరకు అందుబాటులో ఉండే ఒకే ఒక కుటుంబం అన్నదమ్ములు వాళ్ళిద్దరు కూడా. సుభాష్ ప్రసాద్ బాబు గాని, పాల్కొండరాయుడు గాని, బాలసుబ్రహ్మణ్యం గాని, రాజంపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళు ముగ్గురు కూడా. దీన్ని బట్టి అర్థమవుతుంది మీ ఫాలోవర్స్ చెప్తున్నారు. అంటే మీ ఫాలోవర్సే కాదు కానీ ఒక నార్మల్ ఒక ఓటర్ని అడిగితే ఆయన పత్తాలాడాడు, మందాగాడు, లాబింగ్ చేయడు, బిస్కెట్ వేయడు, జోగాడు, చేయడు, ఇంకెందుకు సుగవాసి ప్రసాద్ బాబు ఎమ్మెల్యే అవుతాడు, ఇంకెప్పుడు అవుతాడు? ప్రజలు నమ్ముకోడు అన్న. అది అంటారు పాత చింతకాయ కొత్త జాడిలో పాత చింతకావకాయ అన్నట్టు ఈ జనరేషన్స్ కి ప్రసాద్ బాబు ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద పాలిటిక్స్. ఇంకా మీరు ప్రజలను అవమానిస్తారు. ప్రజలు నాది కాదన్నా, ట్రెండ్ మారిందన్నా. క్యారెక్టర్ చూస్తారు. ఇప్పుడు 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంత నిజాయితీగా ఉండాలా, ఎలా ఉండాలా అనేది మనం చూపించాలి. నిన్న పొమ్మన్నకుండా పొగబెట్టి మీ అన్నని సుబ్రహ్మణ్యం గారిని బయటికి పంపించారు. రేపు ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా బయటికి పంపిస్తారన్న, రెడీగా ఉండండి 100%. ఐ రిక్వెస్ట్ టు లోకేష్ అన్న, ఐ రిక్వెస్ట్ టు బాబు గారు, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఏదో మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను మాట్లాడలేదన్నా. వాస్తవాలు చెప్పే అంటే ఇవి ఏదైతే నేను అడిగినో అక్కడ కలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగినా తప్ప మిమ్మల్ని ఏదో తూడ్చుకున్నాడు అది తప్పుగా అనుకోవద్దు. ఎస్, హీఈస్ అవర్ పాల్కొండరాయుడు గారు అంటే ఈజ్ అ ఇన్స్పిరేషన్ ఫర్ అవర్ యంగర్ జనరేషన్. అంటే టికెట్ రాలేదని పార్టీ మారుతారు, అవమానం జరిగిందని పార్టీ మారుతారు, అవకాశం వచ్చినని పార్టీ మారుతారు. అవకాశవాదితోటే రాజకీయం నడుస్తుంటారు. ఈరోజు తిట్టుకుంటారు, మళ్ళీ ఈరోజు కలిసిపోతారు. దట్ ఈస్ పాలిటిక్స్. బట్ 4 దశాబ్దాలుగా టీడీపీ పార్టీని నమ్ముకొని ఇదే టీడీపీ పార్టీలో రాజకీయం చేసి అదే టీడీపీ పార్టీలో ఎంతోమందికి సాయం చేసిన ఫ్యామిలీ పాల్కొండరెడ్డి గారి ఫ్యామిలీ. వాళ్ళిద్దరు తనయులు మీ ఫ్యామిలీకి టీడీపీ ఫ్యామిలీ ఎంతోనో మా ఫ్యామిలీ అంత అనుకున్నారు. బట్ అలాంటి ఫ్యామిలీలో ఒక వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు పార్టీ మారడం జరిగింది. ఇంకొక వ్యక్తి ప్రసాద్ బాబు. ఆ ప్రసాద్ బాబు గారిని కూడా పొమ్మని పొగబెట్టకండి, ఆయన తూడ్చుకుంటూ పోతున్నాడు, కానీ ఏదో ఒక రోజు మాత్రం వాళ్ళనే దూడిచేస్తారు. ఏదైతే 100% ఫ్యాక్ట్ అన్న. వాళ్ళు చేస్తే నాకేం ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ జరుగుతాను ఎందుకు నేను ఈ పరిస్థితి మీరు అడిగారు ఇంతకుముందు, నాకు చెప్పడం మర్చిపోయాను. ఎలా రాయచోటి మీద మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉంది అని చెప్పారు. ఎలక్షన్లప్పుడు పాల్కొండరాయుడు గారు వాళ్ళ పిల్లోళ్ళు, వాళ్ళ ఓటర్స్, వాళ్ళ గ్రామ ప్రజలు, ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పుణ్య పరిచయాలు అన్నీ వాడుకున్నారు. ఈరోజు వాళ్ళ ఇంటి గడప తొక్కితే మీకు పని చేయం, మీ గడప తొక్కితే డైరెక్ట్గా చెప్తున్నారు. ఎలక్షన్స్ వరకు మీరు కావాలి, ఓట్ల వరకు మీరు కావాలి. అయ్యో, నా బర్త్డేకి వచ్చి ఒక
చక్రాయపేటలో ఒక రాయచోటి అబ్బాయి ఒక అబ్బాయి వర్క్ చేస్తాడు. చక్రాయపేట అది కదన్న, పులివెందుల కదా. చక్రాయపేట ఏరియాలో ఒక పిల్లోడు పని చేస్తాడు, టెంపరీ పోస్ట్, అది కాంట్రాక్ట్ బేసిస్. ఓకే. నాకు బర్త్డే రోజు వచ్చి నాకు బొకే ఇచ్చాడని అతను ఉద్యోగంలో ఇచ్చి తీసేశాడు. నీ బొకే ఇచ్చి కాబట్టి ఆయన జాబ్కి బొక్క పడ్డది. ఎట్లా అంటే నాతో పెళ్లిళ్ళలో ఫోటోలు దిగిన వాళ్ళతో కానీ ఏదన్నా అవసరం పడి నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏమి చేసినా పక్కన తిరుగుతే వాళ్ళ మీద వ్యతిరేక ముద్ర వేసేది. వాళ్ళకి ఏ ఆఫీసుల్లో కానీ ఎక్కడ పని చేయడం అంటే మీతో కలిస్తే ప్రాబ్లం వాళ్ళకి, మీతో కలిసిన వాళ్ళకి కెరియర్ ఫట్ చేస్తాను రాయచోట్ల. నాకు తెలిసి అందరు మంచోలే అన్న, నేను చెప్తున్నా అందరు మంచోలే, కానీ ఎలక్షన్సే అందరిని దూరం చేస్తారు. కాదు కానీ అతి మంచితనం కూడా పనికిరాదు. దాదాపు 30 ఏళ్ళ తర్వాత తెలుసుకునేది ఏంటంటే అతి మంచితనం కూడా పనికిరాదు. నాది అతి మంచితనం అనే ఇప్పుడు మీకు ఫోన్ చేసిన ఆ పిల్లోడు కూడా నాకు తెలిసిన వ్యక్తే. నీకు తెలిసిన వ్యక్తే, నాకు పేరు వద్దులే, మళ్ళీ ఆ పర్సన్ తెలిసిన వ్యక్తే. వాళ్ళ దృష్టిలో ఇదే నీ మంచితనమే నీ కొంప ముంచుతుంది అంటారు అంతే. డెఫినెట్లీ. అయితే నేను అల్టిమేట్ గా ప్రజలు గమనిస్తూ ఉంటారు, అరే ఈ పిల్లోడు ఏ రోజు అతని సొంతం కోసం ఓటు కోసం తిరిగింది లేదు. వాళ్ళకు ఓటేయండి, వీళ్ళకు ఓటేయండి, వాళ్ళకు మీరే నాకే, నేను ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు కదా, అవకాశమే రాదు, ఇంకా వస్తుందో రాదో కూడా మీద ఉంటది. కానీ ఇంతవరకు పాల్గొండ్రాయుడు గారి కడుపులో పుట్టిన వ్యక్తికి ఇన్ని ఇబ్బందులు గ్రేట్ అన్న. దుడ్డను సంపాదించుకుంటారా లేదన్న? అరే మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదన్న బాబు గారు 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు. నాకు 2014లో ఇచ్చారు ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ కాదు, టీటీడీ బోర్డు మెంబర్ 35 రోజులు ఇచ్చారు. తర్వాత తీసేసారు, లాస్ట్ లో ఇచ్చారు. ఎలక్షన్లు ఇంకా 35 ఒక 3 నెలలు ఉన్నాం. ఇంకా అంటే ఎందుకు అప్పుడు మీరు పరిచయాలు కదా, అందుకు అలా ఏం లేదు. కంటిన్యూ అయితే 2019లో మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, ఈ కమిటీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పుడు వచ్చింది ఆ ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది కదా. ఇప్పుడు మేము సరిగా చేసుకోలేదని చెప్తున్నారు. మీకు ఎమ్మెల్యే టికెటే ఇచ్చినా మీరు సరిగా చేసుకోలేదు. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఓడిపోయినారు, మీరేం ఎట్లా అర్హతలు అని చెప్తున్నారు. డెఫినెట్లీ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ లెగసీ ఉండాలి. రానున్న రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా చూడాలి, ప్రజలు కోరుకుంటూ జరగాలి. అండ్ మీకు నో చెప్పడం రాదు, కాంప్రమైజింగ్ లైఫ్ మీది. కొన్ని సందర్భాల్లో ప్రజల కోసం మీరు మారాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా, పార్టీ కోసం, పార్టీలో పనిచేసే కార్యకర్తల కోసం, పార్టీ భవిష్యత్తు కోసం నేను కాంప్రమైజ్ అనేవాడు వాస్తవమే. కానీ మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఈ టర్మ్ జరగలేదు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ జెండా నాటాలనుకున్నాం, నాటాం. సరైన న్యాయం జరుగుతుందా జరగబోతుందా అనేది 4 ఏళ్లలో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు క్యారెక్టర్ చూస్తారు ప్రజలు, వాళ్ళు ధైర్యంగా వాళ్ళ సమస్యను మన దగ్గరికి వచ్చి మనసు విప్పి మనతో మాట్లాడి చెప్పుకునే అంత పరిస్థితి చూడాలి. నన్ను చూస్తానే భయపడిపోయే అమ్మ 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 అని మనము నిల్చుకొని 10 మందిని తిట్టేసి వాడు సమస్య చెప్పుకునే దానికి వచ్చినప్పుడు కూడా భయపడి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు నాది. గంట లేట్ అయినా నిలబడి అందరి సమస్యలు విని నా చేతనైనా పరిష్కారం చేస్తాను. చేయడం అయితే ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాలనే ఆలోచన తప్ప నాకు ఈ పదవుల మీద ఎలాంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా పోటీ చేసి గెలవాలన్నది నాకు ఖచ్చితంగా జరుగుతుందన్న. డెఫినెట్లీ మీ నాన్నగారి లెగసీ, ఆ బ్రాండ్ కొంచెం ముందుకు తీసుకెళ్తారన్న. మీ అన్నగారు ఆ పార్టీలన్నా మీరు ఈ పార్టీలో ఉన్నా ఎక్కడికైనా మీరు మంచి పొజిషన్లో మంచి స్థానంలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అన్న. డెఫినెట్లీ మీ నాన్నగారికి మీరు ఇచ్చే గ్రేట్ గిఫ్ట్ అది. సుగవాసి ఫ్యామిలీ బ్రాండ్ ఎప్పుడు ఇట్లా కంటిన్యూ అవుతూ ఉండాలన్న. ఆల్ ది బెస్ట్ అన్న.